కడప జిల్లా బి మఠం మండలంలో గత నెల రోజుల క్రితం జరిగిన ఇద్దరు దళిత యువకుల అనుమానాస్పద మృతి కేసు కొత్త మలుపు తిరుగుతోంది. ఈ ఘటనపై ఇప్పటికే కుటుంబ సభ్యులు మరియు ఎంఆర్పీఎస్ నాయకులు హత్య అనుమానం వ్యక్తం చేస్తూ నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఐదుగురు డీఎస్పీ ఆధ్వర్యంలో ఘటనా స్థలంలో సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. మృతి చెందిన యువకులు మరణించే ముందు సంతోష్ అనే మూడో వ్యక్తి వారితో కలిసి ఉన్నాడనే సమాచారం బయటకు రావడంతో పోలీసులు అతన్ని విచారించారు. బి మఠం మండల పరిధిలోని మొడమాల గ్రామానికి సంబంధించిన సతీష్, గూండాపురం గ్రామానికి సంబంధించిన ఓబ్లేస్ మరణాలు అనుకున్న మిస్టరీ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఛేదించాలని, సత్యాలను దాయద్దని, అసత్యాలను ముందుకు తీసుకురావద్దని, ఏది జరిగిందో శాస్త్రీయబద్ధంగా ఆధారంగా సమాజం ముందుకు తీసుకురావాలని చెప్పి నేను పోలీస్ యంత్రాంగ పెద్దలకు, అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. నిన్నటి వరకు ఓబ్లేసు సతీషులతో ఎవరైతే కలిసి కాల్వగట్టుకు వెళ్ళారో, ముడమాలకు సంబంధించిన సంతోష్ అనే యువకుడు నిన్నటి వరకు పోలీసుల్ని, సమాజాన్ని నమ్మిస్తూ నేను మధ్య వరకే వెళ్ళాను వాళ్ళతో కలిసి, నేను మధ్యలో ఉండంగానే మా తల్లి ఫోన్ చేస్తే నేను వెనుకకు వచ్చాను, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదని చెప్పి పోలీసులను నమ్మిస్తూ వచ్చాడు, సమాజాన్ని నమ్మిస్తూ వచ్చాడు. కానీ ఈరోజు ఇచ్చిన సమాచారం స్పష్టంగా కనిపించింది. ఆయన వాళ్ళ తల్లి ఫోన్ చేసిన మాట వాస్తవమే, కానీ ఫోన్ చేసిన వెంటనే మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదని, వాళ్ళతోటే వెళ్ళిండనే విషయం ఈరోజు రుజువైపోయింది. అంటే నిన్నటి వరకు సత్యాన్ని తను దాచిండనే విషయం ఒకటి తేలిపోయింది. ఇప్పుడు రెండో మాట మాట్లాడుతూ నా కళ్ళ ముందే వాళ్ళు ఒడ్డు నుంచి, కల్వటి నుంచి కింద పడి నీళ్ళలో మునిగిపోయి చనిపోయారని చెప్తూ మళ్ళీ ఈరోజు ఒక కొత్త మాట మాట్లాడుతూ వచ్చేసాడు. అయితే తనే చెప్పిండు సంతోషు ఆ రోజు వాళ్ళు ఎలాంటిది తాగలేదు అని చెప్పి, తాగలేదని తనే చెప్పి కల్వట్టు మీద నుంచి పడి వాళ్ళు నీళ్ళలో మునిగి చనిపోయినంటే, ఆ కల్వట్టు మీద నుంచి పడితే కింద నీళ్ళల్లో మినిమం 5 మీటర్ల లోతు పడాలి. అక్కడ నీళ్ళ ప్రవాహం ఎక్కువ లేని సమయంలో పడితే వాళ్ళకు కాళ్ళు, చేతులు, రాళ్ళు ఉంటే తల పగలాలి. ఎలాంటి చిన్న గాయం కూడా లేదు. ఎలాంటి శరీరం మీద, తల మీద, కాళ్ళు చేతుల మీద ఎలాంటి చిన్న గాయం ఇద్దరికీ లేదు. అదే సమయంలో అక్కడ సతీష్ డెడ్ బాడీ కేవలం ఆయన చెప్పిన చోటు నుంచి ఒక 20 మీటర్ల ముందుకు వస్తే, అంతకంటే వెయిట్ గల 90 కేజీల బరువు గల ఓబ్లేస్ డెడ్ బాడీ మాత్రం 3 కిలోమీటర్ల దూరం పోయింది. 3 కిలోమీటర్ల దూరంలో కింది భాగంలో దొరికింది. అంటే ఒక గంట సమయం కూడా లేని సమయంలో ఒక డెడ్ బాడీ 3 అభిమట ఎస్ఐ ఇచ్చిన సమయానికి ఫిర్యాదు తీసుకోలేదు, తీసుకున్న ఫిర్యాదును ఎఫ్ఐఆర్ కట్టలేదు, ఇచ్చిన ఫిర్యాదుకు విరుద్ధంగా చెప్పని విషయాలు కూడా ఫిర్యాదులో రాసుకొని ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. అంతకంటే ముఖ్యంగా 5వ తారీఖు నాడు ఓబ్లేసు డెడ్ బాడీ దొరికితే, ఓబ్లేసు చనిపోయిన దాని మీదనే ఇచ్చిన ఫిర్యాదును, కానీ తెల్లారి సతీష్ మాదిగ డెడ్ బాడీ దొరికినాకనే ఇద్దరు కలిపి ఓబులమ్మే ఫిర్యాదు చేసినట్టుగా ఆయన రాసుకోవడం అనేది కేసును పక్కదారి పట్టించడానికి
కేసు నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసిండు ఎస్ఐ. కాబట్టి ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని, ఈ కేసు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసిన అతని మీద SC/ST యాక్ట్ ముందు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఈ ఇద్దరు మరణాలు ఎన్నుకొండబడే వాస్తవాలు ఏందో బయటకు తీసుకురావాలి. ఈ మిస్టరీని వెంటనే ఛేదించాలి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఛేదించాలని. ఇది పూర్తి సమాచారం సంతోష్ దగ్గరనే ఉన్నది కాబట్టి ఆ సంతోష్ని అదుపులో తీసుకొని పూర్తి సమాచారం తీసుకొని సమాజం ముందుకు రావాలని చెప్పి నేను డిపార్ట్మెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాను.